చెప్పాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామివారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన పంచమహాకావ్యాలను ఈ 100 రోజుల గృహిణి కార్యక్రమం ద్వారా మనందరికీ పరిచయం చేయడానికై గౌరవనీయులు శ్రీ ఎన్వి దేవి ప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. తుర్ముఖ ముఖాంభోజవనహం సవతూర్మమా మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ పరస్పర తపస్సంపత్ఫలాయిత పరస్పరౌ ప్రపంచ మాతా పితరౌ ప్రాంచౌ జాయాపతి స్తుమః. శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పంచమహాకావ్యాల గురించి వాళ్ళ సంగ్రహంగా సమయానుకూలంగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మహాకావ్యము అంటే దానికి ఒక లక్షణం ఉందన్నమాట. మహాకావ్యం అంటే చాలా పెద్దదిగా ఉండాలి, సర్గలు ఉండాలి. సర్గ అనేది ఏంటంటే చాప్టర్స్ అంటారు అనమాట. చాప్టర్స్ అంటే అధ్యాయం అంటాం. అధ్యాయం అనేది పురాణాల్లో వాటిలో అధ్యాయం ఉంటారు. రామాయణం ముఖ్యంగా రామాయణం నుంచి సర్గలు అంటారు. ప్రథమ సర్గం, ద్వితీయ సర్గం అట్లా. సర్గబంధో మహాకావ్యముచ్యతే తస్య లక్షణం. సర్గబంధం అంటే ఆ సర్గలు గలది. పది సర్గలు 6 సర్గల పైన ఉండాలన్నమాట. ఇంకా దాంట్లో వివిధమైనటువంటి వర్ణనలు చేసి ఉండాలి. చిన్న చిన్నవి 1 సర్గ 2 సర్గలు అట్లా ఉండే 1 శతకము అట్లాంటివన్నీ మహాకావ్యము అనపడవు అనమాట. ఖండకావ్యము అనపడుతుంది. కాబట్టి ఖండకావ్యము మహాకావ్యము అని ఉన్నది. ఖండకావ్యము 2 సర్గలు 3 సర్గలు అట్లా ఉండేవి. 1 సర్గ ఖండకావ్యం. మహాకావ్యం అనేది ఎక్కువగా ఉండాలి. 6 సర్గలకి ఇంకా పైన కూడా ఉండాలి అన్నమాట. 18 సర్గలు 20 సర్గలు 50 సర్గలు ఇంకా అట్లా యొక్క ప్రతిపద కొద్ది సర్గలు ఉండాలన్నమాట. ముఖ్యంగా వర్ణనలన్నీ ఉండాలి. ఏమిటి ఏం వర్ణన ఉండాలి అని తెలుసుకోవాలంటే నగరాత్ నవశైలర్తు చంద్రార్కోదయ వర్ణనై ఉద్యాన సలిల క్రీడా మధుపాన రథోత్సవై విప్రలంభైర్వివాహైశ్చ కుమారోదయ వర్ణనై మంత్రద్యూత ప్రయాణాయ నాయకాభ్యుదయాబ్జయైరపి ఏతాని యత్ర వర్ణ్యంతే తన్మహాకావ్యముచ్యతే అని దానికి లక్షణం చెప్పారనమాట. అంటే ఏంటి? నగర వర్ణనం, నగరము, సముద్రము, పర్వతముల వర్ణనము, ఋతువుల వర్ణనము, చంద్రోదయము, సూర్యోదయము, చంద్రార్కోదయ వర్ణనం, ఉద్యానం, తోటలు వర్ణనం చేసేదనమాట. వనాలు, ఉద్యానవనాలు, సలిల క్రీడ. అలా నాయకులు నాయికా నాయకులిద్దరూ అందరూ కూడా సలిల క్రీడ, జల క్రీడలు ఆడటం. మధుపాన రథోత్సవై, ఉత్సవాలు చేసుకోవడం, వాళ్ళ యొక్క సంభోగ వర్ణనము, వాళ్ళ యొక్క ఎడబాటు, సెపరేషన్ అన్నమాట, విరహావస్థ, నాయకుని యొక్క విరహావస్థ, నాయిక యొక్క విరహావస్థ, అవి వర్ణించడం. విప్రలంభై వివాహైశ్చ, తర్వాత ఇద్దరికి వివాహ వర్ణనము, ఆ తరువాత వారికి సంతానము పుట్టడము, ఆ కుమారోదయ వర్ణనం, కుమారులు కలగడం, ఆ సంతానం, ఆ వర్ణనం అన్నమాట. మంత్రం, మంత్రం అంటే మంత్రాలోచన సలపడం, అంటే మంత్రులతో పాటు చర్చించడం అన్నమాట. విషయం, ఒక విషయాన్ని, రాజనీతి అవ్వచ్చు, లేదో అర్థశాస్త్రం అవ్వచ్చు, ఏదో ఒక రీతిగా ఒక సమస్యని రహస్యంగా శత్రుజయము మొదలైనటువంటి చేయడానికి, యుద్ధం చేయడానికి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేందుకు మంత్రము, మంత్రాలోచన చేయడం అన్నమాట, మంత్రులతో సహా. ద్యూతం, ద్యూతం ఆడడం, జూదము మొదలైనటువంటి ఆడడం,
అలాగే విజయ యాత్రకి బయలుదేరి వెళ్ళడం, యుద్ధానికి బయలుదేరి వెళ్ళడం, యుద్ధ వర్ణనము, యుద్ధంలో జయించడము, అలా మంత్రద్యూత ప్రయాణ ఆజీ అంటే యుద్ధం అన్నమాట. ఆజీ అంటే యుద్ధం. ఆ తరువాత నాయకుని యొక్క పరమోత్కృష్టమైనటువంటి ఒక పదవి, చక్రవర్తిత్వం దొరకడం, నాయక అభ్యుదయం అంటే అభ్యుదయం పొందడం అన్నమాట. ఏ మనసులో అయితే ఏ వాంఛతో ఆయన యుద్ధం చేశాడో దాన్ని అధిగమించడం అన్నమాట. ఈ విధంగా ఇవన్నీ వర్ణనం ఎక్కడ చేయబడుతుందో దానికి మహాకావ్యం అని పేరు. అంటే దీంట్లో 1, 2 కానీ 3, 4 వదిలిపెట్టేయచ్చు, దానివల్ల నష్టం లేదు. అంత తూచా తప్పకుండా చేయాలనే ఉద్దేశం లేదు, కానీ మొత్తానికి ఈ వర్ణనలు ఉండాలన్నమాట. దీనికంతా కూడా రామాయణం మనకి ఆదర్శంగా ఉంటుంది. కాకపోతే రామాయణం ఇతిహాసంగా ఉంది కాబట్టి కావ్యంగానూ ఉంది, ఇతిహాసంగాను. అట్లా ఉండేటువంటి దానికి ఈ వర్ణనలన్నీ ఏ చోట ఉంటాయో, మంచి నాయకుడు అంటే నేత వినీతో మధుర త్యాగి దక్ష ప్రియంవద అంటాడు. మంచి నాయకుడుగా ఉండాలి ఆ కావ్యానికి, మహాకావ్యానికి. ఉత్కృష్టమైనటువంటి నాడు దేవతా స్వరూపుడై ఉండొచ్చు, ఒక రాజు అయి ఉండొచ్చు, ఏదో ఒక వంశం అయి ఉండొచ్చు, దానికి చెందినవాడుగా ఉండొచ్చు. ఆ విధంగా ఉత్తమమైనటువంటి నాయకుడిని వర్ణించడం అన్నమాట. అది చాలా ముఖ్యం. పుణ్య శ్లోకస్య చరితం అంటాడు. చాలా ప్రసిద్ధి చెందిన, పురాణములలో ప్రసిద్ధి చెందినటువంటి, లోకములో ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఉత్తమమైనటువంటి నాయకుడు, సర్వగుణములు కలిగినటువంటి ఒక నాయకుడుగా మనం తీసుకోవాలి. అలాగే వివిధ రసాలను చేసుకోవాలి, నవరసాలు ఉండాలన్నమాట. ప్రధానమైనటువంటిది వీరరసమో శృంగార రసమో తీసుకున్నా కూడా దానికి అంగముగా అంటే సబార్డినేట్ గా, ప్రిడామినెంట్ గా ఒక రసం ఉండాలి. ప్రిడామినెంట్లీ దర్ షుడ్ బి వన్ రస. ఈస్థెటిక్ ప్లెజర్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ ఈస్థెటిక్ ప్లెజర్ అనేటువంటిది ఉండాలి. దానికి 9 రసాలు ఉన్నాయంట, నవరసాలు ఉన్నాయి. కాబట్టి నవరసాల్లో శృంగార వీర కరుణాద్భుత హాస్య భయానకాః విభత్స అద్భుత శాంతాశ్చ రసా పూర్వైరుదాహృతా అని నవరసాలని మనం అలంకార శాస్త్రంలో చెప్పుకున్నాం అనమాట. ఈ నవరసాల్లో ప్రధానంగా ఒక శృంగారము, వీరరసముని ప్రధానంగా తీసుకుని, ఏదో ఒక రసాన్ని ప్రధానంగా తీసుకుని, అంటే ఒకే రసంగా ఉంటే కావ్యంలో బాగుండదు. ప్రధానంగా ఒక రసాన్ని తీసుకోవడం, దానికి అంగముగా సబార్డినేట్ గా మిగతా రసాలని మనం ఎంచుకోవాలన్నమాట కవి. ఇలా పలు రసములతో కూడి, అలంకారములతో కూడి వర్ణించినటువంటి ఈ యొక్క ముందర చెప్పినట్టుగా చంద్రోదయము, సూర్యోదయము మొదలైనటువంటివన్నీ ఎక్కడ వర్ణిస్తారో దానికి మహాకావ్యము అని పేరు. ఇప్పుడు ఈ మహాకావ్యం గురించి మనం తెలుసుకున్నాం. సంస్కృతంలో 5 ఎన్నో మహాకావ్యాలు ఉన్నాయి. అచ్చు వేసినవి, ముద్రింపబడినటువంటి కావ్యాలు ఎన్నో ఉన్నాయి, మహాకావ్యాలు. అవి కాకుండా అముద్రితమైనటువంటివి లెక్కలేనవి నిద్రపోతున్నాయి ఆయా తాళపత్ర గ్రంథాలయాల్లో. చాలా ఇంకా వెలికి తీసుకురావాల్సినటువంటి మహాకావ్యాలు వేల కొలది ఉన్నాయి. అవి ఇంకా తర్వాత వాళ్ళు ప్రయత్నం చేసి బయటికి తీసుకురావాలి. అసంఖ్యాకమైనటువంటి కావ్యాల్లో, సంస్కృత సాహిత్యంలో లక్షల కొద్ది మనకి కావ్యం గాని, నాటకాలు ఇవన్నీ ఉన్నటువంటి యొక్క ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఒక వాంగ్మయం కలది, అతి విశాలమైనటువంటి వాంగ్మయం కలది సంస్కృత వాంగ్మయం. ఈ కావ్య వాంగ్మయంలో, మహాకావ్య వాంగ్మయంలో ముఖ్యంగా పంచ మహాకావ్యాలు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటివి అన్నమాట. ప్రధానమైనటువంటివి పంచ మహాకావ్యాలు. అవి ఏమిటి? పంచ అంటే 5 అందరికీ తెలుసు. 5 మహాకావ్యాలు అన్నమాట. అవి ఏమిటి? మొట్టమొదటిగా రఘువంశం, కుమార సంభవం. మూడవది కిరాతార్జునీయం.
నాలుగవది శిశుపాల వధం, ఐదవది నైషధీయ చరితం. ఈ విధంగా 5 కావ్యాలు అన్నమాట. 5 మహాకావ్యాలు చాలా ప్రధానమైనవి. ఇవి కాకుండా ఎన్నో ఉన్నాయి. హర విజయము, అలాగే జానకి హరణము, అలాగే భట్టి కావ్యము, శివలీలార్ణవము, యాదవాభ్యుదయము, ఇట్లాంటి మహాకావ్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రధానంగా మనం సంస్కృత వాంగ్మయంలో ప్రసిద్ధి చెంది చాలా ముఖ్యమైనటువంటిగా ఎంచుకున్నది పంచమహాకావ్యాలు. ఆ మహాకావ్యాల్లో రఘువంశము, కాళిదాసువి 2, మొట్టమొదటి 2 కూడా కాళిదాసు యొక్క రచనలు. అంటే ఏంటి? రఘువంశము, కుమార సంభవము, ఈ 2 కూడా కాళిదాసు రచించినటువంటి, కవికుల గురువు అయినటువంటి కాళిదాసు రచించిన. కాళిదాసు పేరు వినకుండా ఎవరు అతి ప్రఖ్యాతి చెందినటువంటి వాడు అన్నమాట. ప్రపంచం అంతా కూడా ప్రఖ్యాతి చెందినటువంటి వాడు. అటువంటి కవులందరికీ కూడా మార్గదర్శిగా ఉన్నటువంటి వాడు. అటువంటి కాళిదాసు యొక్క 2 మహాకావ్యాలు రఘువంశము, కుమార సంభవం. ఇవి 2 చాలా ఉత్తమమైనటువంటి వాటి గురించి. అలాగే కిరాతార్జునీయము అనేటువంటిది భారవి అనే మహాకవి రాసింది. భారవి మహాకవి రాసింది కిరాతార్జునీయం. ఈ కిరాతార్జునీయం తర్వాత శిశుపాలవధం. శిశుపాలవధము అనేటువంటిది మాఘ కవి రాసినటువంటిది. మాఘ కవి రాసిన కావ్యం అవడం వల్ల దానికి మాఘము అని కూడా ఒక పేరు ఉందన్నమాట. మాఘ కవి రాసినందువల్ల. సంగ్రహంగా అంటే సింపుల్ గా మాఘం అని చెప్పేస్తారు. మాఘం చదివావా? మాఘే మేఘే గతం వయ అంటారు అనమాట. అంటే ఏంటి? వయస్సు అంతా కూడా మాఘము చదవడంలోనూ, మేఘదూతము, మేఘ సందేశం చదవడంలోనే లైఫ్ అంతా అయిపోయింది, జీవితం అంతా. అంత బాగుంటాయట 2 మహాకావ్యాలు. మాఘే మేఘే గతం వయ అంటారు అనమాట. ఒక సూక్తి. అవి 2 కూడా అంత శృంగార రసం. ఒకటి సంభోగ శృంగారం, ఒకటి విప్రలంబ శృంగారంగా ఉంటుంది. విప్రలంబ శృంగారం అంటే విరహం అనమాట. మేఘ సందేశం అంతా విరహాన్ని చెప్పేటువంటిది. సరే, ఈ విధంగా కిరాతార్జునీయం తర్వాత శిశుపాలవధము మాఘ కవి రాసింది. 5వది పెద్ద మెట్టు అనమాట. ఇది మెట్టు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రావాలి. రఘువంశం ఒక మోస్తరుగా అందరికీ అర్థం అయ్యేలాగా, అంటే ఒక బాగా బిగినింగ్ అనమాట. ఆ తరువాత స్టెప్ కుమార సంభవం. కుమార సంభవం బాగా చదివిన తర్వాత కిరాతార్జునీయం చాలా చాలా కష్టమైనటువంటి నారికేల పాక. శిశుపాలవధము దానికన్నా కొంచెం కష్టమైనది. నవసర్గే గతే మాగే నవశబ్దో నవిద్యతే అన్నాడు. 9 సర్గలు మాఘం కనుక చదివిన, ఆ శిశుపాలవధం చదివినటువంటి వాడికి కొత్త శబ్దం అంటూ, ఒక పదం అంటూ ఉండదుట. అంత పదప్రయోగం అన్నమాట. ఇక 5వ మెట్టు నైషధీయ చరితం. అసలు కొరుకుడు పడదనమాట. అంత చాలా చాలా కష్టమైనటువంటి నారికేల పాక. అది రాసినటువంటి వాడు కర్త, ఆ గ్రంథకర్త, కావ్యకర్త శ్రీహర్షుడు అనేటువంటి మహాకవి. ఈ 5 కావ్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా రఘువంశం. రఘువంశము కాళిదాసు రాసింది. కాళిదాసు క్రీస్తు పూర్వము 2వ శతాబ్దికి చెందినటువంటి వాడు. చంద్రగుప్త విక్రమాదిత్యుడి కాలంలో ఉన్నారు. విక్రమ శకము అంటాం. నార్త్ లో, నేపాల్లో అంతా కూడా మనం ఎట్లా ఇప్పుడు వచ్చేసి 2021 అని రాస్తామో అట్లా రాయరు వాళ్ళు. విక్రమ శకాబ్దమే అక్కడ ఉంటుంది. స్కూల్ సర్టిఫికేట్స్ లో కూడా విక్రమ శకాబ్దమే ఉంటుంది. అట్లా ఆ యొక్క విక్రమాదిత్యుడి దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటిది శకం అన్నమాట. ఆరంభమైనటువంటి ఒక శకం, దాన్ని విక్రమ శకం అంటారు. అంటే ఆయన పట్టాభిషిక్తుడై ఏ రోజు అయ్యాడో ఆ రోజు నుంచి లెక్క, కాలగణనం అన్నమాట. దాన్ని విక్రమ శకము అంటారు. పంచాంగంలో అంతా మనం చూస్తే తెలుస్తుంది. దీనికి దాదాపు 58 సంవత్సరాలు ముందర ఉంటుంది అనమాట. అది ఈ ఇప్పుడు చెప్పేటువంటి మనకి ఇది ఉంది కదా, కాలమానం. అది
దానికి ప్రమాణం అంతా ఉందన్నమాట. నవరత్నాల్లో ఒకడుగా ఉన్నాడు, ఉజ్జయినిలో చాలా కాలం ఉన్నాడు, ఉజ్జయినికి చెందినటువంటి వాడు అనేటువంటిది ఎక్కువ మంది యొక్క అభిప్రాయం అన్నమాట. BC 2వ శతాబ్దంలో ఉన్నాడు అనేటువంటిది మెజారిటీ ఆఫ్ ద స్కాలర్స్ యొక్క ఒపీనియన్ అన్నమాట. అంటే పండితుల యొక్క అభిప్రాయం, మన భారతీయ పండితుల యొక్క అభిప్రాయం అన్నమాట. ఆర్యభటుడు, అలాగే వరాహమిహిరుడు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉజ్జయినిలో విక్రమాదిత్యుని యొక్క ఆస్థానంలో నవరత్నములుగా ఉన్నారు అనేటువంటిది ఒక ప్రమాణం ఉన్నది. కాబట్టి విక్రమ శకము, విక్రమాబ్దము ఏ రోజునైతే ఆరంభమైందో ఆయన యొక్క ఆస్థానంలో ఉన్నాడు ఉన్నాడు ఈయన రాసినటువంటివి రఘువంశము, కుమార సంభవం, మేఘ సందేశము అనేటువంటి 3 కావ్యాలు. దాంట్లో రఘువంశం, కుమార సంభవం మహాకావ్యము, మేఘ సందేశము కావ్యం. ఇవి కాకుండా 3 నాటకాలు రాశాడు. అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము, మాలవికాగ్నిమిత్రము. ఇవి 3 నాటకములు రాశాడు. ఇది ఈయన యొక్క కవిత్వం. ఇప్పుడు రఘువంశంలో ముఖ్యంగా ఏంటంటే కావ్యాలన్నిటికీ కూడా ఒక ఆదర్శంగా ఉన్నటువంటిది. అంతకు ముందర కావ్యాలు ఉండొచ్చు, కానీ మనకి లభించలేదు. మనకి దొరికిన వాటిల్లో అతి ప్రాచీనమైనటువంటిది పాణిని మొదలైనటువంటి వాళ్ళు కావ్యాలు రాశారని ప్రమాణం ఉన్నది, కానీ కావ్యాలు లభించట్లేదు మనకి. కాబట్టి లభించినటువంటి కావ్యాల్లో మనకి కాళిదాసు యొక్క రఘువంశము. దీంట్లో రఘు అంటే ఏంటి, ఒక సూర్యవంశము గురించినటువంటి వర్ణన అన్నమాట. సూర్యవంశమునికి చెందినటువంటి రాజుల యొక్క చరిత్ర. దాంట్లో సూర్యవంశంలో ఎంతో మంది రాజులు ఉన్నా కూడా ఇక్కడ సెలెక్టెడ్ గా కాళిదాసు తీసుకున్నటువంటిది వైవస్వతో మనుర్నామ వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇదే మొట్టమొదటి శ్లోకం, చాలా ప్రసిద్ధి చెందినటువంటి శ్లోకం. మహా దేవి భక్తుడు ఆయన కాళిదాసు. కొంతమంది ఏంటంటే ఆయన చాలా మూర్ఖుడుగా ఉన్నటువంటి వాడు. మంత్రి ఒక రాజు దగ్గర, రాజు యొక్క కుమార్తె ఒక ఆవిడ ఉంది, విద్యావతి అని. ఆవిడికి వివాహం చేయాలని సంకల్పించారు. ఆ దేశపు మంత్రి ఆ యొక్క రాజకుమార్తెని మంత్రి యొక్క కొడుక్కి ఇద్దామని మంత్రి యొక్క అభిప్రాయం. కానీ విద్యావతి అనే ఆవిడ వద్దని చెప్పింది. ఎందుకంటే ఆయనకి తెలియలే, సంస్కృతం తెలియలేదు, చదువు లేదనమాట. చదువు లేని వాడిని నేను చేసుకోను. దానికి చాలా ఇంకా విస్తారంగా చెప్పచ్చు, అది తర్వాత సమయం ఉన్నప్పుడు చెప్తాను. కాబట్టి ఈ యొక్క ఆవిడ భార్య సరే నా కొడుకుని పెళ్లి చేసుకోనంది కదా, అందుకని ఒక మూర్ఖుడిని ఇచ్చి నేను పెళ్లి చేయాలని కాళిదాసు అనేటువంటి ఒక వాడిని అడవిలో ఉండేటువంటి తాను ఏ కొమ్మ మీద అయితే ఉన్నాడో ఆ కొమ్మనే నరుక్కుంటున్నాడు అనమాట. అట్లా ఒక యువకుడిని చెట్టు మీద చూడడం జరిగింది. అరే రే, ఇంతకంటే మూర్ఖుడు ఎవడుంటాడు, తాను దేని మీద కూర్చున్నాడో ఆ కొమ్మనే నరుకుతున్నాడు అనమాట. కింద పడిపోతామనే జ్ఞానం కూడా లేనటువంటి మూర్ఖుడు. ఇటువంటి మూర్ఖుడే మనకి చాలా ఉపయోగపడతాడు అనేటువంటి భావంతో వీడికిచ్చి చేసి మన పగ తీర్చుకోవాలి అని మంత్రి నిర్ణయించాడు అనమాట. నిర్ణయించి వాడిని కిందకి దింపి, ఒరే నాయనా, నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు చాలా గొప్ప పండితుడిగా నువ్వు వేషం వేసుకో అలా చెప్పి పెద్ద పండితుడిగా వేషం వేయించి ఎలాగోలాగా ఆ రాజకుమార్తెకి వివాహం చేస్తారు. ఇలా ఒక కథ అన్నమాట. దీంట్లో ఎంతవరకు నిజం ఉన్నది అనేది తెలియదు, కానీ పరంపరగా వస్తున్నటువంటి కథ. అలా మూర్ఖుడు అని కాళిదాసుని చెప్పలేము, ఎందుకో అట్లా కల్పన చేశారనమాట.
ఇలా తెలియకుండా వివాహం అయిపోతుంది. ఈ విద్యావతి అనేటువంటిది ఇంకో పేరు ఏదో చెప్తారు, నార్త్ లో వేరే పేరు చెప్తారు. ఈ కాళిదాసుకి ఇద్దరికి వివాహం అయిన తర్వాత ఆ తరువాత మాటల సందర్భంలో తన యొక్క భర్త చాలా మూర్ఖుడు, ఏమి చదువు రాదు, చదువు రాని సన్యాసి అని తెలుసుకుంది. తెలియంగానే ఇప్పుడు వెళ్ళి కాళికా అమ్మవారి దగ్గర గుడికి పంపిస్తుంది అనమాట. ఇప్పటికి కూడా ఉజ్జయినిలో ఆ కాళిదాసు ఉపాసించినటువంటి ఆ కాళీ మహాకాళి అక్కడ ఉందన్నమాట. ఉజ్జయిని మహాకాళి అని పేరు. ఆ కాళిదాసు ఉపాసించినటువంటి కాళి. ఆ ఉజ్జయినిలో ఈ కాళిదాసుని ఆ గుడికి పంపించింది అనమాట. అక్కడ లోపలికి వెళ్ళి నువ్వు గడి వేసుకుని కూర్చో, అర్ధరాత్రి పూట అమ్మవారు వస్తుంది, ఆవిడ ఎప్పుడు ప్రసన్నం అవుతుందో అంతవరకు, ఎంతవరకు ప్రసన్నం అవుతుందో అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండాలి అని తన యొక్క భర్తని పంపించింది అనమాట. అలా పంపించంగానే సరే, అతను ఏం తెలియదు, అతనికి భార్య చెప్పినట్టుగా అట్లాగే వెళ్ళాడనమాట. వెళ్ళి ఆ యొక్క గుళ్ళో అమ్మవారు బయటికి, ఊరి బయటికి అట్లా విహారానికి వెళ్ళింది అనమాట. ఈయన తలుపు తీసి లోపలికి వెళ్ళి గడి వేసేసుకున్నాడు. అర్ధరాత్రి పూట అమ్మవారు వచ్చింది, కాళికామ్మ. కాళికాయ సరస్వతి ఆవిడే అంతా కూడా, లక్ష్మి అంతా కూడా ఆవిడే లోపలికి ప్రవేశించింది. ప్రవేశించంగానే ఈయనకి మాటలు రావు, అంత కవిత్వం అనేది ఏమాత్రం లేదు, వాగ్ధాటి అనేటువంటిది ఏమాత్రం లేదనమాట. అంత పరమ మూర్ఖుడు అనమాట. చెప్పాం కదా, ఇట్లా మోసం చేసి మంత్రి చేత వివాహం చేయబడింది. కాబట్టి అమ్మవారు రాత్రి ప్రవేశించి తలుపు తెరంటే నేను తెరవను, మీరు నన్ను అనుగ్రహిస్తే గాని నేను తెరవను అని చెప్తాడు. ఆవిడ చెప్పింది అట్లాగే చెప్తాడు, భార్య చెప్పింది. ఎంతసేపటికి తెరవకపోయేటప్పటికి అప్పుడు సరే నేను అనుగ్రహిస్తాను అని చెప్పి ఆవిడ వాగ్దానం చేయంగానే తలుపు తెరుస్తాడు అనమాట. అప్పుడు ఆవిడ అనుగ్రహం వల్ల తక్షణమే ఆయన మహాకవిగా మారతాడు అనమాట. సర్వ విద్యలు ఆయనకి బాసిల్లుతాయి, మహాకవి అయిపోతాడు అనమాట. తక్షణమే శ్యామలాదండకము రాశారు అని కూడా చెప్తారు. జయ మాతంగతనయే జయ నీలో మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతా వరకత శ్యామా మాతంగీ మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసికే జయ లీలా. శుకశ్యామల అనమాట. మధురలో మీనాక్షి ఎట్లా ఉంటుందో శుకాన్ని పట్టుకుని అట్లా శుకశ్యామల అంటారు. ఆ మహాకాళిని అట్లా భావించుకున్నాడు. అలా ఆ యొక్క ఉపాసనతో కాళికాదేవి యొక్క అనుగ్రహం వల్ల జయ జననీ సుధా సముద్రాంత హృత్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ శూళీ సనాథత్రికే సానుమత్పుత్రికే కామలీలా ధనుస్సన్నిభ్రూలతా పుష్ప సందేహ సందో గృచ్చారు గోరోజనా పంకకేళీలలామాభిరామే సురాభే రమే ప్రోల్లసత్వాలిక మౌక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి గండస్థలన్యస్త కస్తూరికా పత్రరేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనా గీత సాంత్రీ భవన్ మంత్ర తంత్రీశ్వరే భాస్వరే వల్లకీ వాదన ప్రక్రియాలోల. వీణ వాయిస్తుంది అనమాట. వల్లకీ అంటే వీణ. వల్లకీ వాదన ప్రక్రియాలోల తాళీబల దళాబద్ధ తాటంక పూషా విశేషాన్వితే సిద్ధ సంపానితే ఇలా వస్తుంది.
దివ్య దేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయు అగ్ని మాణిక్య సంగృష్ట కోటీర బాలాత పొద్దామలాక్షార సారుణ్య లక్ష్మీ గృహీతాంగ్రి పద్మత్వయే అత్వయే. పరమాద్వైతి అన్నమాట ఆయన కాళిదాస్, పరమ వేదాంతి. శృంగారముగా రాసినా కూడా కావ్యాల్లో పరమ వేదాంతి అన్నమాట, సకల శాస్త్ర పారంగతుడు. ఇది కథ ఇట్లా చెప్తారనమాట. ఆయన మనకి చరిత్ర తెలియదు, కానీ ఇది ఇట్లా వెంటనే ఈ యొక్క అనుగ్రహం పొందిన తరువాత కాళికాదేవి అదృశ్యమైంది. అదృశ్యం అయ్యి ఇంటికి వెళ్ళి భార్యకి సాష్టాంగంగా నమస్కారం చేసేసాడు. భార్యగా భావించాల, తల్లిగా భావించేశాడు. అదే అక్కడ ఆవిడే కాళిదాసుని చూసి ఒక ప్రశ్న వేసింది. అస్తి కశ్చిత్ వాక్ విశేష అని అడిగింది అనమాట. అంటే ఆ కాలంలో సంస్కృతంలో మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఆవిడ చాలా విద్యావతి అన్నమాట, సకల విద్యా పారంగతురాలు. కాబట్టి ఆ కాళిదాసుని అడిగిందిట, అస్తి కశ్చిత్ వాక్ విశేష అని అడిగిందిట. ఏమన్నా విశేషం ఉందా, ఏమన్నా నోట్లో ఒక మాట వచ్చిందా అంటే వాక్ వశమైందా అని అడిగింది అనమాట. అస్తి కశ్చిత్ వాక్ విశేష, ఏమన్నా విశేషం ఉందా, విశేషమైనటువంటి వాగ్ధాటిని ఏమన్నా పొందావా అని అడగగానే దానికి సమాధానంగా చెప్తూ ఈ అస్తి కశ్చిత్ వాక్ ఈ 3 వార్తలు పెట్టుకుని 3 కావ్యాలు రాశాడు అనమాట. అస్తి అనగానే అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామనకాధిరాజ పూర్వాపరౌ తోయనిధీవ గాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండ అని అస్థి అని కుమార సంభవం మొట్టమొదటి శ్లోకం అన్నమాట. అస్థి ఉత్తరస్యాం దిశి దేవతాత్మ, హిమాలయం అనేటువంటి పర్వతం ఉంటుంది. ఆ పర్వతముకి మేనక అనేటువంటి ఒక యువతితో వివాహం అయింది. వారిద్దరి యొక్క పుత్రికగా పార్వతి పుట్టింది. ఈ రకంగా ఆ వర్ణనలు సాగుతాయన్నమాట. అస్థి అనేటువంటి ఒక వార్తతో, ఒక పదంతో ఆరంభించేటువంటి ఒక కావ్యాన్ని వెంటనే రచించాట. తర్వాత కశ్చిత్ అని అడిగింది కదా ఆవిడ, అందుకని కశ్చిత్ కాంతా విరహ గురుణా స్వాధికారాత్ ప్రమత్తా శాపేన సంగమిత మహిమా వర్షభోగ్యేన భక్తు యక్షశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యోదకేషు స్నిగ్ధఛాయా తరుషు వదతి రామగిర్యాశ్రమేషు అని కశ్చిత్ కాంతా విరహ గురుణ అని కశ్చిత్ అనేటువంటి పదంతో ఒక కావ్యాన్ని చేశాడు. కావ్యం తక్షణమే నిర్మించాడు. అది మేఘ సందేశం యొక్క మొట్టమొదటి శ్లోకం. 2 సర్గలు. వాక్ అనేటువంటిది 3వ పదం ఆవిడ అడిగింది. వాక్ విశేష అని అడిగింది కదా. వాక్ విశేష, వాక్తో ఆరంభించి ఒక కావ్యాన్ని నిర్మించాడు. అది రఘువంశ మహాకావ్యం. ఆ వాక్ అనే ఒక పదంతో ఆరంభం. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని ఆ వాక్ అనేటువంటి పదంతో ఆరంభించాడు అని పెద్దలు చెప్తారు. ఈ విధంగా 3 కావ్యాలు ఆవిడ అడిగినటువంటి 3 పదాలతో ఆరంభించి 3 కావ్యాలు రాశారు. రాసి ఆవిడ కాళ్ళ మీద అట్లా సాష్టాంగంగా నమస్కరించాడు. ఆ తర్వాత ఆయన వివిధ సభలకంతా వెళ్ళాడు. అట్లా చరిత్ర సాగుతుంది. రఘువంశంలో రఘు మహారాజు యొక్క చరిత్రని ఇది రఘువంశము అనేటువంటి రాముల వారి యొక్క వంశం, సూర్యవంశం. మనువు యొక్క కొడుకుగా దిలీపుడు, దిలీపుడి తర్వాత దిలీపుడి యొక్క కొడుకు రఘు మహారాజు. ఆ రఘు మహారాజు యొక్క దాతృత్వం అన్నమాట. దాతృత్వం అంటే దానం. దాన గుణంలో రఘు సర్వజిత్యాగం చేసి మొత్తం రాజ్యం కూడా దానం చేసేసాడు. సంపూర్ణంగా దానం చేసిన తరువాత ఒక బ్రాహ్మణ కుమారుడు గురుదక్షిణగా కొంత డబ్బిస్తానని గురువు గారికి ధనం ఇవ్వాలనుకున్నాడు గురుదక్షిణగా. కానీ పేదవాడు ఇవ్వలేడు. ఆ గురుదక్షిణ
ఈయన దగ్గర ధనం తీసుకుని దానంగా తీసుకుని గురువు గారికి ఇద్దామని అనుకున్నాడు. కానీ ఈయన పుట్టి మట్టి పాత్రలతో ఊరి చివర కూర్చున్నాడు ఈ రఘు మహారాజు. అంతా దానం చేసేసాడు సర్వం. సరే ఈయన ఎందుకు ఇస్తాడులే, ఎట్లా ఇస్తాడని వెనక్కి వెళ్తుంటే రఘు మహారాజు పిలిచి, అలా కాదు నాయన, రఘువంశంలో ఉన్నటువంటి మా వంశంలో ఎవరైనా కూడా ఒక కోరిక కోరుకుని వచ్చినటువంటి వాడి అర్థి అయినటువంటి వాడికి మేము వాళ్ళ యొక్క కోరిక నెరవేర్చకుండా వాళ్ళని పంపించడం అనేటువంటిది మా చరిత్రలో లేదు. కాబట్టి నువ్వు నిర్మోహమాటంగా అడగమని చెప్పగా, ఇట్లా మా గురువు గారికి దక్షిణగా ఇస్తానని వాగ్దానం చేసుకున్నాను, 1,00,00,000 రూపాయలు 1,00,00,000 నాణ్యాలు ఇస్తాను. కోపం వచ్చి నిర్బంధం అనమాట, కంపల్ చేసి గురువు గారిని అడిగించాడు. గురువు గారికి కోపం వచ్చి, నేను ఎంత చెప్తున్నా వింటలేదు, నువ్వు గురుదక్షిణ వద్దు వద్దు అని చెప్తున్నా వింటలేదు, కాబట్టి నీకు ఇదే శిక్ష అని చెప్పి 1,00,00,000 రూపాయలు పట్టమన్నాడు ఆ బీద బ్రాహ్మణ కుమారుడికి. ఆ 1,00,00,000 రూపాయల కోసం ఇక్కడికి వచ్చా నేను అనగానే రఘు మహారాజు, మీరేం విచారపడకండి, ఇక్కడే ఉండండి అని చెప్పి దేవేంద్రుడి మీద కుబేరుడి మీద దండయాత్రకు వెళ్తాడు. దండయాత్రకి వెళ్ళి అప్పుడు కుబేరుడు కనక వర్షం కురిపిస్తాడు. ఎట్లా శంకరాచార్యుల వారు ఆ ఉసిరికాయ ఒక్కటే ఉన్నది అని చెప్పి ఉసిరికాయ ముసలి ఆవిడ పండు ముసలి ఆవిడ దానం చేస్తే వెంటనే కనకధారాస్తవం చదివి ఎలాగైతే కనక వర్షం ఉసిరికాయలు కురిపించాడో ఆ విధంగా ఇక్కడ రఘు మహారాజు కుబేరుడి మీదకి దండయాత్రకి వెళ్ళి కుబేరుడు భయపడిపోయి రఘువుని అనుగ్రహించడం కోసం బంగారు నాణ్యాలతో వర్షం కురిపించాడు. ఆ మొత్తం కూడా తీసుకెళ్ళమన్నాడు. ఆ బ్రాహ్మణ కుమారుడు చెప్పాడు, మొత్తం నాకు అక్కర్లేదు, నాకు ఎంత దక్షిణ ఇవ్వాలో అది మటుకు తీసుకుంటానని తీసుకున్నాడు అనమాట. ఈ విధంగా రఘు మహారాజు యొక్క ఆ ధర్మ దాన వీరత, దానం చేయడం కూడా ఒక వీరత అన్నమాట. పరాక్రమం అంటే దెబ్బలాడటం యుద్ధం చేయడమే పరాక్రమం కాదు, దానం చేయడం త్యాగం చేయడం కూడా ఒక పరాక్రమం అన్నమాట. కాబట్టి ఆ వంశానికి రఘువంశము అని పేరు వచ్చింది. ఆయన జ్ఞాపకార్థంగా ఆయనకి రఘువంశము అని పేరు పెట్టాడు అనమాట ఈ కాళిదాస్. దిలీపుని యొక్క కొడుకు రఘు యొక్క కొడుకు అజుడు, అజుని యొక్క కొడుకు దశరథుడు, దశరథుని యొక్క కొడుకు రాముని యొక్క చరిత్రము రామాయణం మొత్తం కూడా 2 సర్కల్లో చెప్పేశాడు. ఈ విధంగా క్రమక్రమంగా మొత్తం ఇది 19 సర్కలు రఘువంశం. 19 సర్కల్లో 13-14 సర్కలు రామాయణం. రాముల వారి యొక్క చరిత్ర రామాయణంలో 24,000 శ్లోకాలని కేవలము 3 సర్కల్లో మొత్తం సంగ్రహించేశాడు. అది కాళిదాసు యొక్క గొప్పదనం. అట్లా సంగ్రహంగా రాసి ఆ తరువాత కుశలవుల యొక్క చరిత్ర, ఆ తర్వాత వాళ్ళ యొక్క దేవానీకుడు మొదలైనటువంటి వాళ్ళ తర్వాత రాజులు, అగ్నివర్ణుడు అయినటువంటి వాడు చివరి రాజు అనమాట. ఈ విధంగా 19 సర్గల్లోనూ సూర్యవంశపు రాజులని వర్ణనం చేశాడనమాట. దాంట్లో ముఖ్యంగా రఘు చరిత్ర, రఘువర మహారాజు, అజు చరిత్రము, రాముల వారి యొక్క చరిత్రము, కుశలవుల చరిత్రము, ఇవి ప్రధానమైనటువంటి. దీంట్లో ఈ రఘువంశంలో ప్రధాన రసం ఏంటంటే వీరరసం. ఆ వీరరసానికి అంగముగా అంటే సబార్డినేట్ గా ఉండేది, ప్రిడామినెంట్ వచ్చేసి వీరరసం ప్రధానం. దానికి అంగంగా ఉండేటువంటిది కరుణరసము మొదలైనటువంటివి, అవన్నీ కూడా అంగరసాలు. ఇకపోతే కుమార సంభవంలో కుమారుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉదయము. తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు అసురుడు ఉండడం వల్ల ఆ అసురుడు శివుని యొక్క కుమారుడైతేనే కుమారుని చేతనే చంపబడతాడనేటువంటిది వరం ఉండడం వల్ల శివ పార్వతులకి ఇద్దరికి కూడా వివాహము జరిపించాలి అనేటువంటిది నిర్ణయం అన్నమాట. అందుకని దక్షయజ్ఞంలో తన ప్రాణాలు విడిచినటువంటి సతీదేవి మళ్ళీ హిమాలయము యొక్క పుత్రికగా పార్వతిగా పుడుతుంది. ఉమా అని పేరు ఆవిడ. పార్వతి అని ఎందుకని పేరు వచ్చిందంటే పర్వతరాజు యొక్క పుత్రి కాబట్టి పార్వతి అని పేరు వచ్చింది. ఆవిడకి పర్వతరాజకుమారి పార్వతి
ఉమా అని పేరు. ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతీశ్వరి, శివా, భవాని, రుద్రాణి, మృడాని, చండికాంబిక, ఇవన్నీ కూడా పార్వతీదేవి యొక్క పేర్లు. ఇంకా చాలా ఉన్నాయి ప్రధానమైనటువంటి. ఆ పార్వతీదేవికి శివుని తపస్సు చేయడం వల్ల నారదుల వారి యొక్క సలహా ప్రకారము హిమాలయము అనేటువంటి రాజు ఉన్నాడు కదా, పర్వతాలన్నిటికీ రాజు అనమాట. ఆయన పితృదేవతల యొక్క పుత్రుడు. పితృదేవతల యొక్క కన్య అయినటువంటి ఈ మేనకని వివాహం చేసుకుని దాని యందు ఆయనకి మైనాకుడు అనేటువంటి ఒక కొడుకు, పార్వతి అనేటువంటి ఒక ఉమా అనేటువంటి కూతురు. ఈ కూతురు పుట్టి ఇద్దరు కూడా అల్లారు ముద్దుగా పెరుగుతూ యుక్త వయస్సు వచ్చేటప్పటికి నారదుల వారి యొక్క సలహా మేరకి ఆ పరమేశ్వరుడు హిమాలయంలో తపస్సు చేస్తున్నటువంటి పరమేశ్వరుడికి పూజ చేయడానికి వినియోగిస్తాడనమాట. ఈవిడ ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటే అక్కడ దేవేంద్రుని యొక్క సలహాతో మన్మథుడిని ప్రేరేపించి ఆ మన్మథుడు శివుడి మీద బాణం వేయడం, ఆ బాణము ఎవరు వేశారని అలా చూడంగానే ఆయన మూడో కన్ను తెరుచుకోవడము, మన్మథుడు భస్మం అవడము, రతీదేవి శోకించడము, రతీదేవిని అనుగ్రహించడం. మళ్ళీ ఈ విధంగా అనుగ్రహించిన తర్వాత వాళ్ళిద్దరి యొక్క శృంగారం, అలా పరమేశ్వరుడు పార్వతికి వివాహం అవడం, సప్తఋషులు అక్కడ వివాహ పెద్దలుగా, పెళ్లి పెద్దలుగా అక్కడ వ్యవహరించడం, అరుంధతి దేవి ముఖ్య పాత్ర వహించడం. ఈ విధంగా బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా వచ్చి విచ్చేసి దేవేంద్రాదుల యొక్క సమక్షంలో మహావైభవంగా పర్వతరాజకుమారి అయినటువంటి పార్వతికి పరమేశ్వరునికి వివాహం జరగడం. ఆ వివాహం తర్వాత వారందరూ కూడా కుమారుడు పుట్టడం, కుమారుడైనటువంటి కుమారస్వామి. ఆ కుమారస్వామి 7 రోజులు శిశువుగా ఉన్నప్పుడే ఆ యొక్క తారకాసురుణ్ణి సంహరిస్తాడనమాట. అంటే ఆయన యవ్వనంలో వచ్చినప్పటికి కూడా ఆయనకి వయస్సు 7 రోజులు అన్నమాట. 7 రోజుల్లోనే ఆయన యవ్వనం పొందుతాడు. అది ఆయన యొక్క విశేషం. తారకాసురుడు యొక్క వరం ఏంటంటే శివ పార్వతులకి ఇద్దరికి పుట్టేటువంటి శిశువే చంపగలడు అనేడు. కాబట్టి ఆ శిశువు అయినటువంటి కుమారస్వామికే అంత యువకుడు అవుతాడనమాట. ఆయన చేత తారకాసురుడు సంహరింపబడ్డం. ఇది కుమార సంభవం యొక్క కథ. దీంట్లో మొత్తం 17 సర్గలు ఉన్నాయి. దీంట్లో ప్రధానమైనటువంటి వర్షం శృంగార రసం. శృంగారం ప్రధానం అన్నమాట. దానికి అంగముగా కరుణ రసము, అలాగే శాంతరసము, ఇవన్నీ దానికి వీరరసము, ఇవన్నీ అంగాలు. వీరరసము, శాంతరసము, ఇవన్నీ కరుణరసం. ప్రధాన రసం శృంగారం. ఇక మూడవది కిరాతార్జునీయం. కిరాతార్జునీయము భారవి రాసినటువంటి. భారవి అనేటువంటి ఆయన చాలా బీదవాడు, తిండికి కూడా లేనటువంటి ఒక కటిక దారిద్ర్య అవస్థలో ఉండేటువంటి ఒక బ్రాహ్మణుడు. అలా ఉన్నప్పుడు ఆయన యొక్క కావ్యాన్ని, ఆయన యొక్క కవిత్వానికి అక్కడ మర్యాద లేకుండా పోయింది. ఒకానొక సమయంలో ఆయన ఒక తాటాకు మీద ఒక శ్లోకం రాసి భార్యకి ఇచ్చి పంపించి, నువ్వు నీకు కావలసినటువంటి వస్తువులు, సరుకులు మొదలైనటువంటి బియ్యం మొదలైనవి ఏమున్నాయో అవన్నీ తెప్పించుకో అంటాడు. తాటాకులో శ్లోకం రాసి ఎవడిస్తాడు బియ్యం? ఆ కాలంలో ఇచ్చేవాళ్ళు, ఈ కాలంలో ఇవ్వరు. ఆ కాలంలో ఏం చేశాడు, ఆవిడ తీసుకువెళ్ళి ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళింది, ఒక రాజు దగ్గరికి, ధనికుడి దగ్గరికి. ఆ ధనికుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది చాలా ఉత్తమమైనటువంటి శ్లోకము, దీన్ని మీరు ఈ తాటాకును పెట్టుకుని నాకు కావాల్సినటువంటి సరుకులు ఇవ్వాల్సింది అని చెప్తే, ఆయన కూడా పాపం తీసుకుని ఆ తాటాకును తీసుకున్నాడు. ఆవిడకి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని అంతా పంపించాడు. ఇలా కాలం అయిన తర్వాత చాలా కాలానికి
ఆ తాటాకుని ఎక్కడో పడేసాడు అటక మీద. ఒకానొక సమయంలో ఈయన బయట ఊరు వ్యాపారానికి బయట ఊరికి వెళ్ళాడు ఈ ధనికుడు. భార్య ఒక్కతే ఉన్నది. కుమారుడు వేరే చోట చదువుకుంటున్నాడు, వ్యాపారం చదువుకోవడమో వ్యాపారం, యువకుడు అన్నమాట. ఈ విధంగా ఉండేటప్పటికీ అర్ధరాత్రి పూట ఎప్పుడో మర్నాడు వస్తాడనమాట. ఆ వ్యాపారం అంతా ముగించుకుని విదేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు ఈ లోపల వీళ్ళిద్దరూ సంభాషించుకుంటూ ఉంటారు. ఈ భార్యతో పాటు ఒక యువకుడు పడుకుని ఉండడం చూస్తాడు. చూసి సందేహపడతాడు అనమాట. సందేహపడి ఎవరితోనో పరపురుషుడితో ఉన్నది అని అనుమానించి వెంటనే బండరాయి వేసి ఇద్దరిని కూడా చంపేయాలని చూస్తాడు. చూసి అటకెక్కి కూర్చుంటాడు, సమయం కోసం వెయిట్ చేస్తూ కూర్చోగానే అప్పుడు ఇలా ఒక కథ ఉంది. ఒకళ్ళు ఏమంటారు, గురు శిష్యుల కథ అని కూడా అట్లా కూడా చెప్తారు. ఆ పైన అలా వెతుకుతున్నప్పుడు బండరాయి వేసి వీళ్ళిద్దరిని చంపేద్దాం అనుకున్న సమయంలో ఆ తాటాకు అక్కడ కనబడుతుంది. అరే ఇదేదో తాటాకు ఉంది అని చెప్పి కిందకి దిగి ఆ అటకలో చదివాడు అనమాట. అప్పుడు దాంట్లో ఉంది, సహసా విదధీతన క్రియాం అవివేక పరమాపదం పదం రుణతే విమృశ్యకారిణం గుణలుప్తా స్వయమేవ సంపద అని ఒక శ్లోకం. దానికి తాత్పర్యం ఏంటంటే ఏ పని కూడా తొందరపాటుతో చేయకూడదు. తొందరపాటు అనేటువంటిది అన్ని ఆపదలకి నిలయమైనటువంటిది, కారణమైనటువంటిది. కాబట్టి తొందరపాటుతో ఏ పనిని చేయకూడదు. రుణతే విమృశ్యకారిణం, ఎవరైతే చక్కగా విచారించి, ప్రోస్ అండ్ కాన్స్ అంటారు కదా, ప్లస్ అండ్ మైనస్, అట్లా ప్రోస్ అండ్ కాన్స్, దీనివల్ల పరిణామం ఏంటి, దీనివల్ల ఏమవుతుంది అనేటువంటి చేస్తే నష్టం ఏంటి, లాభం ఏంటి అనేటువంటి బేరీజ్ వేసుకుని ఆ తర్వాత ఆ పనిని విచారించి చేయడమే చాలా గొప్పది. అలా విచారించి చేసేవాడికి పరమైశ్వర్యములు అన్ని కూడా వాటంతట అవే వీడి దగ్గరికి వస్తాయి, సంపదలన్నీ కలుగుతాయి. విచారణ లేకుండా, ఏ విధమైన ఆలోచన లేకుండా, ఇవాళ వచ్చి లేడికి లేచిందే పరుగంటారు కదా, వెంటనే ఆ పనిని చేయడం అనేటువంటిది పలు విధములైనటువంటి నష్టాలకి, కష్టాలకి దారి తీస్తుంది అనేటువంటిది ఈ యొక్క శ్లోకం యొక్క సారం. ఇది చూడంగానే ఈ సందర్భానికి దానికి అతికిందనమాట. ఎందుకైనా మంచిది, కొంచెం ఆగి చూద్దాం అన్నాడు. కాసేపు అయిన తర్వాత తెల్లవారింది. చూస్తే పిల్లవాడు, భార్య లేచింది, భార్యతో పాటు పిల్లవాడు లేచాడు. 20-25 ఏళ్ల కుర్రవాడు. తొందరపడి గనక ఈయన కత్తి దూసి ఉండడమో లేకపోతే బండరాయితో వేయడమో చంపడమో చేస్తే ఇద్దరిని కోల్పోయేవాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఇటువంటి పని చేయకూడదు అనేటువంటిది చాలా అర్థపుష్టి కలిగినటువంటి ఈ కావ్యం ఇది. ఇలా ఈ శ్లోకం చూడంగానే తన భార్య కొడుకులనిద్దరిని కూడా, కుమారుల్ని బతికించినది ఈ యొక్క తాటాకులో రాసిపెట్టినటువంటి కావ్యం, ఈ శ్లోకమే. కాబట్టి తెల్లవారు అవ్వంగానే చాలా సంతోషపడి దీనికంతా మూల కారణమైనటువంటి వివేకముతో ప్రవర్తించమని వార్నింగ్ ఇచ్చినటువంటి ఆ యొక్క శ్లోకం ఉందే, ఆ శ్లోక కర్తని పిలిచాడనమాట. పిలిచి అతన్ని సన్మానం చేసి అతనికి కావలసినటువంటి ఐశ్వర్యం అంతా ఇచ్చాడు అనేటువంటిది ఒక కథ. అలాగే ఒక ఆయన అంటే గురు శిష్యులు, గురువు తన యొక్క పుత్రుడు, తండ్రి, అలా ఒక ఇదే కథ అట్లా ఉందన్నమాట. పుత్రుడికి తండ్రి ఎప్పుడు కూడా పొగడ్డనమాట, 24 గంటలు తిడుతూనే ఉంటాడు. తండ్రి ఇట్లా తిడుతూ ఉండడం వాడి కొడుకుకి ఎంత బాగా చదివినా, ఎంత గొప్పగా మార్కులు తెచ్చుకున్నా కూడా ఊరంతా పొగుడుతుంది కానీ తండ్రి పొగడ్డనమాట. అందుకని వీడికంటే తండ్రిని చంపాలి అనే ఐడియా పెట్టుకున్నాడు. అలా ఒక కథ అన్నమాట. అలా కుమారుడు అటకెక్కి కూర్చోగానే కుమారుడికి ఆ శ్లోకం కనపడింది. కింద చూస్తే తండ్రి ప్రశంసిస్తున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వాడిని అట్లా తిడతారంటే,
అందరూ ఊరంతా శ్లాఘించవచ్చు కానీ తండ్రి శ్లాఘించకూడదు. శ్లాఘిస్తే ప్రశంసలు ప్రైజ్ చేస్తే ఏమవుతుంది, తండ్రికి వాడి గర్వం ఎక్కువైపోయి తర్వాత చదవడు. ఇంకా నాకే కదా అన్ని వచ్చేసినాయి అని గర్వం పొందుతాడు. కాబట్టి అలా చెప్పకూడదు. అందుకనే నేను చెప్పను. కానీ మామూలుగా అతను చాలా మంచి చదివేటువంటి వ్యక్తే, అది నాకు తెలుసు అని చెప్తాడు. తండ్రిని చంపాలనుకున్నటువంటి ఒక కుమారుడికి చూడంగానే సడన్ గా స్టన్ అయిపోయాడు. తన గురించి ఇంత మంచి అభిప్రాయం పెట్టుకున్నాడే అని అక్కడి నుంచి కాళ్ళ మీద పడి అలా అతని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు, నన్ను క్షమించమని అడుగుతాడని అట్లా ఒక కథ ఉందన్నమాట. సరే, ఎలాగైతే ఈ భారవి బాగా ధనవంతుడు అవుతాడు, తర్వాత రాజాదరణ పొందుతారు రాజు దగ్గర. ఈ కిరాతార్జునీయంలో ముఖ్యంగా అర్జునుడు తపస్సుకు వెళ్ళడం, అర్జునుడికి పాండవుల దగ్గరికి వ్యాస భగవానుడు రావడం, వ్యాస భగవానుడు వచ్చి అర్జునుడికి పాశుపతాస్త్రము మొదలైనటువంటి దివ్యాస్త్రాల్ని నువ్వు సంపాదించాలి నాయన, ఊరికనే కాలక్షేపం చేయకూడదు అని ఉపదేశించడము. ఆ ఉపదేశ ప్రకారము అర్జునుడు ఇంద్రకీలాద్రిలో పైన తపస్సు చేయడము. ఆ తపస్సు చేస్తున్నప్పుడు పరమేశ్వరుడు ఈయన తపస్సుకి మెచ్చి ఈయన పరీక్షించడం కోసం కిరాత వేషం తీసుకుని రావడం. పార్వతీదేవి కిరాతిగా రావడం, ఇలా ఇద్దరు కూడా వస్తారనమాట. అదే శ్రీశైల పర్వతం, మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక, వీళ్ళిద్దరే అన్నమాట. ఇలా కిరాత వేషంలో వచ్చినటువంటి మూర్తి అర్జునుడు తపస్సు చేస్తాడు. తరువాత ఒక పందిగా, శివుడి యొక్క అనుచరుడు పందిగా అవతారం ఎత్తడం, వేషం వేయడం, ఆ పందిని వేటాడుతూ శివుడు బాణం వేయడం, అర్జునుడు కూడా బాణం వేస్తాడు. నాదే ఈ పంది, నా బాణంతోనే ఇది చచ్చిందని అర్జునుడు, లేదు లేదు నా బాణం ఇది, నా బాణంతో సరిపోయింది కాబట్టి నాకే ఇది సొంతం. ఈ విధంగా వాగ్వాదన పెరిగి 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 చినికి గాలివానైనట్టుగా ఇద్దరికి భయంకరమైనటువంటి యుద్ధం, చేతులు కలుస్తాయి. అలాగే ఇద్దరు కూడా భయంకరమైనటువంటి యుద్ధం చేయడం, మల్ల యుద్ధం, ముందర బాణాలతో, తర్వాత కత్తులతో, తర్వాత వివిధ ఆయుధాలతో, తర్వాత ముష్టి యుద్ధం. ఈ విధంగా ముష్టి యుద్ధంలో కూడా వేయించి ఆ పరమేశ్వరుడు పరీక్షిస్తాడనమాట. చివరికి అర్జునుడి యొక్క పరాక్రమానికి మెచ్చి అక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి అతనికి పాశుపతాస్త్రము ప్రసాదిస్తాడు. ఇది కిరాతార్జునీయం యొక్క కథ. ఈ కిరాతార్జునీయం 18 సర్గలు, కుమార సంభవం 17 సర్గలు, కిరాతార్జునీయం 18 సర్గలు. ఇకపోతే 4వది శిశుపాలవధం. శిశుపాలవధం అనేది ఆ పేరులోనే తెలుస్తోంది, శిశుపాలుని వధించుట. నారదుల వారు కృష్ణుడి దగ్గరికి వచ్చి, ఇది రాసినటువంటి వాడు మాఘ కవి, మాఘుడు అని పేరు అన్నమాట తెలుగులో. మాఘ కవి, మహాకవి ఆయన రాశాడు. దీంట్లో 20 సర్గలు మొత్తం. 20 సర్గల్లోనూ మీరు కథ చూస్తే చాలా చిన్నది. శిశుపాలుడు, నారదుల వారు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, ఇక్కడ శిశుపాలుడు దంతవక్త్రుడు మొదలైనటువంటి అసురులు మనుష్యాకృతిలో ఇక్కడ భూలోకంలో జన్మించారు. వాళ్ళందరినీ కూడా నువ్వు భూమేర్ భారావతారాయ అని చెప్పినట్లుగా భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం జాత కంస వధార్థాయ, కంస శిశుపాల మొదలైనటువంటి రాక్షసుల్ని అసురుల్ని చంపడం కోసమే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం కోసమే అవతరించావు నాయన అని ఆయనకి చెప్పి తొందరగా ఆ పనిని చేయమని చెప్తాడు అన్నమాట. ఆయన సలహా మేరకి శిశుపాలుడి మీద దండయాత్రకు వెళ్ళాలి అని అనుకుంటున్న సమయంలో ధర్మరాజు ఒక పత్రిక పంపిస్తాడు. ఇట్లా రాజసూయ యాగం చేస్తున్నాము, ఆ మేము చేస్తున్నటువంటి యొక్క రాజసూయ యాగానికి తమరు తప్పకుండా విచ్చేయాలి, మీ బలరాములు అన్నగారు మీరు కూడా సకుటుంబంగా విచ్చేయాలి అని చెప్పి పత్రిక రాశారు. సరే, ఈ పత్రిక చూసేటప్పటికి ఇటు వెళ్ళడమా అటు వెళ్ళడమా డైలమాలో పడ్డారు. సంశయంలో పడంగానే ఎట్లాగూ రాజులందరూ వస్తారు కదా,
ఆ వచ్చిన చోట శిశుపాలుడు కూడా వస్తాడు. వచ్చిన మూర్ఖుడు ఊరికేనే ఉండడు. ఎప్పుడు కూడా అసుర ప్రకృతి ఉన్న అంటే స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఊరుకోరు. వాళ్ళకి పరనింద ఎప్పుడు చేస్తూ ఉండాలి. పరనింద పరాయణులు అనమాట. పరనిందా పరాయణులు వాళ్ళు. వాళ్ళకి అన్నం అక్కర్లేదు, తిండి అక్కర్లేదు, ఇవేం అక్కర్లేదు. పరనింద చేస్తూ ఉంటే చాలు అనమాట. అలా దుర్జనుల యొక్క స్వభావం కొంతమందికి అలవాటు. ఇప్పుడు కూడా చూస్తాం చాలా మందికి. పొద్దున్న లేస్తే ఎవరినో ఒకళ్ళని పరనింద చేస్తూ ఉండాలి. ఆత్మ ప్రశంస, పరనింద. ఆత్మస్తుతి, పరనింద ఈ రెండు మహా అహంభావానికి ప్రతీకలు అనమాట. కాబట్టి ఈ విధంగా శిశుపాలుడు అక్కడికి వస్తాడు కాబట్టి అక్కడే మీట్ అయ్యి అక్కడి నుంచి అక్కడే అతన్ని నోరు ఊరుకోదు కాబట్టి ఏదో ఒకటి అంటాడు. కాబట్టి మనం అక్షరే వాడిని శిక్షించచ్చు అనేటువంటి ఒక నిర్ణయంతో మంత్రి ఉద్ధవుడు అనేటువంటి వాడు మంత్రి అన్నమాట. కృష్ణుడికి మంత్రి, ప్రియ సఖుడు, చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట, ఆప్తుడు. ఆయన చెప్తాడనమాట. కాబట్టి ఇప్పుడు సెపరేట్ గా శిశుపాలుడి మీదకి యుద్ధానికి వెళ్ళక్కర్లేదు. ముందర రాజసూయ యాగానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకపోతే యుధిష్ఠుడు మనకు కావలసిన వాడు, మన అత్తయ్య మేనత్త కొడుకు, బంధుత్వము ఉంది, ప్లస్ మనకి క్లోజ్ కూడా. కాబట్టి దగ్గర బంధువు అవడం వల్ల అక్కడ ఉండాలి. పాండవుల్ని కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడికి వెళ్తాము అని చెప్పి ఉద్ధవుల వారి యొక్క సలహా మేరకి శిశుపాలుడు హస్తినాపురానికి వెళ్తారు. ఇంద్రప్రస్థం. ఆ ఇంద్రప్రస్థంలో అందరు రాజులు ఉండగా శిశుపాలుడు కూడా వస్తాడు. అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి, అగ్రపూజ ఎవరికి ఇవ్వాలి అన్నప్పుడు కృష్ణ భగవానుడికే ఇవ్వాలని భీష్ముల వారు చెప్తారు. భీష్ముల వారి యొక్క ఆజ్ఞ ప్రకారము ఆయన ధర్మరాజు శ్రీకృష్ణుడికి అగ్రాసనం ఇచ్చి అగ్రపూజ చేస్తాడు. అది చూసినటువంటి శిశుపాలుడు దిగ్గున లేచి ఆ కృష్ణుణ్ణి వివిధ రకాలుగా నిందిస్తాడు. నిందించగానే శ్రీకృష్ణుడు ఆ శిశుపాలుడిని తన చక్రముతో వధిస్తాడనమాట. 100 సార్లు తిట్టేంత వరకు ఊరుకుంటాడు. ఎందుకంటే శిశుపాలుని యొక్క తల్లికి ఒక వరం ఇచ్చాడు ఆయన కృష్ణుడు. శిశుపాలుడు పుట్టడంతో 2 తలలతో 4 కాళ్లతో 4 చేతులతో అట్లా విచిత్రంగా పుట్టాడు. ఆ పుట్టినటువంటి వాడు ఎవరు ఎత్తుకుంటే అతని యొక్క కురూపం, ఆ చేతులు ఎక్స్ట్రాగా ఉండేటువంటి చేతులు కాళ్ళన్నీ పోతాయో తలలు, వాడే వీడికి హంతకుడు అవుతాడు, అంటే శత్రువు అవుతాడు అని ఆకాశవాణి చెప్పడం వల్ల తల్లి శ్రీకృష్ణుడు వేడుకుంటుంది. శ్రీకృష్ణుడు అలా పిల్లాడిని చూడటం కోసం పసిపాపాయిగా ఉన్నప్పుడు చూడడానికి, పసివాడిగా ఉన్నప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు అలా ఎత్తుకోగానే ఆ చేతులు తల అంతా కూడా పోయి ఆ కురూపము విచిత్ర రూపం అంతా పోయి మామూలు రూపానికి వచ్చేటప్పటికి కృష్ణుడే ఆ యొక్క శిశుపాలుని చంపుతాడు అనేటువంటి ఒక ఉండడం వల్ల తల్లి ప్రార్థించింది అన్నమాట. ఆయన ఆ తల్లి యొక్క ప్రార్థన మేరకి అట్లా వాగ్దానం చేస్తాడు. 100 తప్పుల వరకు భరిస్తాను, 101వ తప్పు వాడు చేశాడంటే అతన్ని శిక్షిస్తాను అని చెప్తాడు. కాబట్టి 100 సార్లు గోపాలుడు అలా వెన్న దొంగ ఈ విధంగా నానా విధంగా ఆయన్ని తిడతాడనమాట. 101వసారి నోరు తెరవంగానే ఆయన అకస్మాత్తుగా వెంటనే దిగ్గున లేస్తా, హఠాత్తుగా లేచి మరి శిశుపాల నిన్ను ఇదే శిక్షిస్తున్నానని చెప్పి తన యొక్క సుదర్శన చక్రంతో అతని యొక్క శిరస్సుని ఖండిస్తాడు. ఖండించడంపటికి అక్కడ శిశుపాలుడి యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడే ఆయన పరాజితుల్ని చేస్తాడనమాట. యాదవులందరూ యుద్ధం చేస్తారు. ఇది శిశుపాల వధం యొక్క సారం. దీన్ని 20 సర్గల్లో వర్ణించాడు మాఘకవి, మహాకవి అనమాట. ఇకపోతే నైషధీయ చరితం, నైషధీయ చరితాన్ని రాసినటువంటి వాడు శ్రీహర్షుడు, మహాకవి, మహా అద్వైతి. అద్వైత అద్వైత దర్శనంలో, వేదాంత దర్శనంలో ఆరితేరినటువంటి వాడు.
చాలా కఠినమైనటువంటి గ్రంథాలను రాసినటువంటి వాడు. ఖండకాద్యము అనేటువంటిది చాలా గొప్ప గ్రంథం అన్నమాట. కురుకుడు పడినటువంటి ఒక గ్రంథం. చదువుకున్న వాళ్ళు కూడా పాఠం చెప్పలేనటువంటి ఒక అతి కష్టతరమైనటువంటి క్లేశకరమైనటువంటి ఒక మహా గ్రంథం, అద్వైత గ్రంథం. అలాగే కావ్యాల్లో శ్రీహర్షుడు ఎన్నో కావ్యాలు రాసినా కూడా, ముఖ్యంగా నైషధేయ చరితం కూడా చాలా చాలా ఉన్నతమైనటువంటిది అనమాట. అత్యుత్తమమైనటువంటి మహాకావ్యం. దీంట్లో మొత్తం 22 సర్గలు రాశాడు. ఇదేంటంటే మామూలుగా చదువుకున్నవాడు ఊరికనే ఒక కావ్యం ఏదైనా పుస్తకం మన వాళ్ళు చదువుతారు చూడండి, పుస్తకం ఏదో చదవదాం అనుకుని ఒక పుస్తకం తీస్తారు. అట్లా తీసిన వాడికి కాదు నేను రాసింది అని చెప్తాడు. ఏదో ఒకటి చదవచ్చులే, అర్థం కాకపోతుందా, ఇదేం పెద్ద కావ్యమా, ఇటువంటి భావంతో నా కావ్యాన్ని చదవద్దు, వాళ్ళ కోసం నేను కావ్యం రాయలేదు. ఈ కావ్యము గురువు గారి దగ్గర కూర్చుని కష్టపడి శబ్దాలు, ధాతువులు, కౌముది, వ్యాకరణము మొదలైనటువంటివన్నీ చక్కగా చదువుకొని నిష్ణాతుడై తర్వాత ఈ కావ్యం చదవడానికి రావాలి. అందుకని వాళ్ళకే రాశాను అంటాడు. చాలా అద్భుతమైనటువంటి కవి అన్నమాట. ఆయన ఉత్ప్రేక్షలు గాని, ఆయన యొక్క అతిశయోక్తి గాని, ఆయన యొక్క కల్పనా చాతుర్యం గాని అత్యద్భుతమైనటువంటిది. ఇంతవరకు శ్రీహర్షుడు లాంటి కవి పుట్టలేదన్నమాట. అంత కల్పనా శక్తి, ఆ బుద్ధి అది ఎట్లా కలిగిందంటే ఆయనకి చింతామణి మంత్రం. తండ్రి చిన్న వయసులోనే పోయాడనమాట. చిన్న వయసులో పోవడంతో ఈయన ఒక గురువు గారి దగ్గర చింతామణి మంత్రాన్ని తీసుకున్నాడు. చింతామణి మంత్రానికి అధిదేవత సరస్వతీదేవి, దాని మంత్రానికి అధిదేవత శివుడు, తర్వాత సరస్వతీదేవి. ఆ యొక్క ఉపాసన వల్ల అఖండమైనటువంటి పాండిత్యం లభించింది. వాగ్వాదంలో అందరినీ కూడా ఓడించారు. తండ్రిని ఓడించడం వల్ల తండ్రికి మనస్తాపం వచ్చి చచ్చిపోయాడు అనమాట, మరణించాడు. ఆ మరణించేటప్పుడు ఆయన చెప్తాడనమాట, నువ్వు ఎట్లాగైనా సరే ఆ నన్ను వాదనలో ఎవరైతే ఓడగొట్టాడో అతన్ని ఓడించు అని చెప్తాడు. ఆ తండ్రి మాటకి కట్టుబడి ఇలా చింతామణి మంత్రాన్ని ఉపదేశం పొంది అఖండమైనటువంటి పాండిత్యాన్ని పొంది ఆ యొక్క పండితులందరినీ కూడా ఎవరైతే తండ్రిని ఓడించారో, తండ్రి మరణానికి కారణం అయ్యారో అతన్ని కూడా ఓడగొట్టాడు అనమాట. ఆ యొక్క వాదనలో పాండిత్యంలోనూ ఓడగొట్టి అందరి చేత, శత్రువు చేత కూడా శభాషణ తెచ్చుకున్నాడు. ఎప్పుడు చిన్న వయసులోనే, 16-17 ఏళ్ల వయసులోనే అటువంటి కవిత్వం వచ్చిందనమాట. ఇలా జయచంద్రుని యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి వాడు నైషధీయ చరితం అని మహాకావ్యం రాశాడు. కావ్యే చారుణి నైషధీయ చరితే సర్గో నిసర్గోజ్వల అని 22 సర్గాలు దమయంతి, నలదమయంతుల యొక్క చరిత్రని రాశాడనమాట. నైషధడో అంటే నిషధ దేశానికి రాజైనటువంటి వాడు నలుడు. ఆ నలుని యొక్క చరిత్రము రాయడం వల్ల నైషధీయ చరితము, నిషధ దేశపు రాజు యొక్క చరిత్ర, జీవిత చరిత్ర అని అది పేరు అన్నమాట. చటుక్కున నైషధీయ చరిత్రం అంటే నలదమయంతులు అని చెప్తే అర్థం అవుతుంది. ఇలా నల్లదమయంతుల యొక్క కథని రాశాడనమాట. హంస వారిద్దరికి పరస్పరము అనురాగాన్ని ఏర్పరచడము, హంస దూతగా ప్రవర్తించి వారిద్దరిని కూడా కలపడం అన్నమాట. అలా అకస్మాత్తుగా ఒక రోజున హఠాత్తుగా వాళ్ళ ఆ యొక్క వనానికి వెళ్ళడం, ఇది ఆ నలుని యొక్క ఉద్యానవనానికి వెళ్ళడం. ఆ ఉద్యానవనంలో బంగారపు రెక్కలు కలిగినటువంటి ఈ పక్షుల్ని, హంసాన్ని చూసి చాలా ఆశ్చర్యపడి నలుడు చేతిలోకి తీసుకోవడం, ఆ హంస విలాపం అన్నమాట, విలపించడం, హంస విలాపము నున్నది. అయ్యో నేను ఇట్లా అయిపోయానే, నలుడి చేతిలో పట్టుకున్నాడు, ఇంకా ఏం చేస్తాడో, నన్ను చంపుతాడేమో, ఈ విధంగా భయపడుతున్న దాన్ని పాపం నలుడు వదిలేస్తాడనమాట. అంత బాధపడక్కర్లేదమ్మా, నేను ఊరికనే ఒక బంగారు ఒక రెక్కలు ఉన్నాయి కాబట్టి సంతోషపడి, బంగారపు వర్ణంలో ఉన్నావు కాబట్టి తీసుకున్నాను, కానీ నీకే విధమైన అపకారం చేయననేటప్పటికీ ఆ హంస సంతోషపడి, దీనికి ప్రత్యుపకారంగా నేను నీకు ఒకటి చేస్తాను, దమయంతిని నీతో
కలిపేట్టుగా చేస్తాను, నిన్ను భర్తగా పొందేట్టుగా చేస్తానని చెప్పి మాట ఇచ్చి దమయంతి దగ్గరికి వెళ్ళి నలుడి యొక్క గుణగణాలని చెప్తుంది. అలాగే దమయంతి యొక్క గుణాలను నలుడి దగ్గరికి చెప్పి ఇద్దరికి కూడా ఒక అనుసంధానంగా ఏర్పరిచి అనురాగాన్ని, పరస్పర అనురాగాన్ని పెంపొందించి దమయంతి కూడా నేను నలుడిని తప్పితే ఎవరిని వివాహం ఆడను అని ఒక నిశ్చయానికి రావడము, నలుడు కూడా దమయంతిని తప్పితే ఎవరిని వివాహం చేసుకోనని ఆ నలుడు కూడా ఆకాంక్షించడము, ఈ విధంగా పరస్పరము అనురాగంతో ఒకరికి ఒకరై ఉండడం, దేవతలంతా వచ్చి మధ్యలో దేవలోకానికి ఈ యొక్క వార్త వెళ్ళడం, దేవతలు కూడా ఆ దమయంతిని అంత సౌందర్యవతి అన్నమాట. అందుకని దమయంతిని వివాహం ఆడదలచి ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు వీళ్ళు నలుగురు కూడా నలుని వేషం వేసుకుని స్వయంవరానికి వెళ్ళడం. ఆ స్వయంవరంలో భీమరాజు, నలుని యొక్క తండ్రి భీముడు అన్నమాట, ఆ భీమరాజు ఏర్పాటు చేసినటువంటి విదర్భ దేశ రాజపుత్రి దమయంతి. ఆ విదర్భ దేశానికి రాజధాని కుండిన నగరం. నలుడు నిషధ దేశపు రాజు. అందరు రాజులు వస్తారు, నలుడు కూడా వస్తాడు. నలుడిని దూతగా పంపిస్తారు వీళ్ళు దమయంతికి, మా పక్షంగా నువ్వు వెళ్ళి మా నలుగురిలో ఎవరినైనా వివాహం చేసుకో అని అనగానే అలాగే అని చెప్పి వివాహం బాధపడుతూనే వెళ్తాడనమాట. దమయంతి దగ్గరికి వెళ్ళడం, దమయంతి తిరస్కరించడం, నేను నిన్ను తప్పితే ఆ దేవతలను ఎవరిని కూడా వివాహం ఆడను, కాకపోతే ఒక పని చేయొచ్చు, అటు కాకుండా ఇటు కాకుండా కర్ర విరగకుండా పాము సాగకుండా అన్నట్టుగా రెండిటికి కలిసి వచ్చేట్టు ఒక ఉపాయం చెప్తాను, వాళ్ళని కూడా స్వయంవరానికి రమ్మను, నువ్వు కూడా స్వయంవరానికి రా, నేను నిన్ను వరిస్తాను అని ఒక ఉపాయం చెప్తుంది అనమాట. సరే ఇది కూడా బానే ఉంటుందని చెప్పి దేవతలకి యథాతథంగా ఆ జరిగిన విషయాన్ని విన్నవించగానే దేవతలందరూ ఏం చేస్తారు, వారి వారి స్వరూపంతో రాకుండా నలుడి యొక్క వేషంతో వస్తారు. నలుడి యొక్క వేషంతో స్వయంవరానికి రాగానే రాజులందరూ వచ్చి కూర్చోగానే అక్కడ నలుడు ఎవరున్నారు అని వెతుకుతోంది దమయంతి. చూస్తే 5 నలులు ఉన్నారు. ఈ 5 నలులు అన్నప్పుడు నిజమైనటువంటి నలుడు ఎవరు అని తెలియలే పాపం. ఇది దేవతల యొక్క ఒక పన్నాగం అన్నమాట. వెంటనే దమయంతి అక్కడ ఈ దేవతలను ఇంకొకటి ఈ యొక్క వచ్చిన వాళ్ళందరినీ వర్ణించడం కోసం సరస్వతి దేవి కూడా వస్తుంది. అంటే ఈ శ్రీహర్షుడు చేసినటువంటి వర్ణన. ఇలా రాగానే ఆ దేవతలు ఎవరైతే ఇలా నలుడి యొక్క వేషం వేసుకొని వచ్చారో వాళ్ళనే ప్రార్థిస్తానని చెప్పి ఆ దేవతల్ని ఇంద్ర, వరుణ, అగ్ని, యముడు మొదలైన నలుగురిని కూడా ప్రార్థించగానే వాళ్ళందరూ కూడా చాలా ఆనందించి ఈ ప్రసన్నుళ్ళయి వాళ్ళ యొక్క చిహ్నాలని చెప్తారు. అంటే ఏంటి, దేవతలు కళ్ళు మూసుకోరు, రెప్పలు ఆడవు, కనురెప్పలు ఆడవు, మూసుకోవు, కాళ్ళు భూమికి తాకవు, చెమట పట్టదు, ఇటువంటి లక్షణాలని చూసి తెలియజేస్తారనమాట. తెలియజేయగానే ఈ లక్షణాలని బట్టి నలుడు ఎవరి యొక్క కాళ్ళు నేల కాంతున్నాయో ఎవరికి లైట్ గా ఒక చెమట పోస్తుంది అన్నమాట. ఎందుకు చెమట పోస్తుందంటే దమయంతి ఎవరిని పెళ్లి చేసుకుంటుందో అని ఆయనకి వేదన, విరహ వేదన నలుడికి. కాబట్టి ఆ చెమట పట్టడం, అలాగే కన్ని రెప్పల మొదలైనటువంటివి చెప్పంగానే మొదలైనటువంటివి చిహ్నాలని, ఆ దేవతా చిహ్నాలన్నింటినీ తెలియజేయంగానే వాటిని పెట్టుకుని నిజమైనటువంటి నలుడిని వరిస్తుంది. ఈ విధంగా వివాహం అవడం, దేవతలు నలుగురు కూడా ప్రత్యక్షమయ్యి అనుగ్రహించడం, సరస్వతీదేవి కూడా అనుగ్రహించడం, ఈ దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా ఆ భీమరాజు కుండిన నగరంలో వివాహం చేయడం, వివాహంలో అత్తవారింట్లో కొన్నాళ్ళు ఉండి వాళ్ళు వచ్చేసి స్వస్థలానికి వెళ్ళడం, అంటే ఆయన యొక్క నిషధ దేశానికి వెళ్ళడం, అక్కడ
వివిధమైనటువంటి ఆ యొక్క రతి సల్పడము, వాళ్ళ ఆనంద డోలికల్లో తేలియాడము, ఈ లోపల కలి ప్రవేశం చేసి కలి లోపలికి వస్తామా అని చూడటము, కానీ ధర్మపరుడైనటువంటి నలుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించలేకపోవడము. అలా కలి తిరిగి వెళ్ళిపోగానే అక్కడ సుఖంగా పరమైశ్వర్యంతో ముచ్చటగా ఆ యొక్క దంపతులు ఇద్దరు కూడా, నలుడు దమయంతి ఇద్దరు కూడా అక్కడ క్షేమంగా ఉండడం, సుఖశాంతులతో ఉండడము, ఇదే ఈ యొక్క నైషధం యొక్క కథాసారం అన్నమాట. ఈ విధంగా ఈ 5 కావ్యాల్ని పంచమహాకావ్యాలు అంటాం. ఈ యొక్క ఇచ్చినటువంటి సమయంలో నా వల్ల అయినటువంటి శక్తితో యథాశక్తి యథామతి ఈ యొక్క పంచమహాకావ్యాల గురించి చెప్పడం అయినది. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు. ఈ పంచమహాకావ్యాలను మనందరికీ పరిచయం చేసిన గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంతటితో శుభం.